ఎల్పీజీ వినియోగదారులకి కీలక హెచ్చరిక. ఎల్పీజీ బుకింగ్ రూల్స్ అనేవి 2026 నుంచి మారబోతా ఉన్నాయి. అంటే ఈ యొక్క 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క రూల్స్ అనేవి పూర్తిగా మారబోతా ఉన్నాయి. దీనికి గల కారణాలు అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం, అంటే ఇరాన్, ఇజ్రాయెల్ అక్కడ ఏదైతే యుద్ధం జరుగుతుందో అవి యొక్క కారణంగా ఉంది. అంతేకాకుండా నిబంధనలో కొన్ని ప్రధాన మార్పులనేవి తీసుకురావడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టి అర్హులైన వారికి సబ్సిడీ ధరకే ఈ యొక్క సిలిండర్ యొక్క అవైలబిలిటీ అనేది పెంచడం ద్వారా వారికి ఈజీగా సిలిండర్లు దొరికే అవకాశం అయితే ఈ యొక్క నిబంధనల ద్వారా కల్పించబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క నిబంధనలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దామండి. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చున్నారో ఆ యొక్క నెంబర్ ద్వారా మాత్రమే మీరు గ్యాస్ అనేది బుకింగ్ అనేది చేసుకోగలరు. వేరే నెంబర్ నుంచి కానీ వేరే ఫోన్ నుంచి కానీ మీరు ఈ యొక్క గ్యాస్ బుకింగ్ అనేది చేసుకోవడానికి అవ్వదు. అంతేకాకుండా ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి 25 రోజుల తర్వాత మాత్రమే కొత్త సిలిండర్ అనేది బుకింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే కొత్త సిలిండర్ బుకింగ్ అనేది జరగదు. అంతేకాకుండా ఈకేవైసీ వెరిఫికేషన్ అయిన వారికి మాత్రమే గ్యాస్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈకేవైసీ వెరిఫికేషన్ కాని వారికి ఈ యొక్క గ్యాస్ బుకింగ్ అనేది జరగదు. అంతేకాకుండా మీ యొక్క గ్యాస్ డెలివరీ అనేది డెలివరీ చేసినప్పుడు మీకు ఒక డిఏసి కోడ్ అనేది వస్తుంది. అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ యొక్క ఓటీపీని ఆ వ్యక్తికి చెప్పినప్పుడు మాత్రమే మీకు ఆ గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ఈ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు వచ్చిన గ్యాస్ ఇంకొకరికి ఇవ్వకుండా మీకు మాత్రమే డెలివరీ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఓటీపీ చెప్పినప్పుడు ఆ ఓటీపీ అతను అక్కడ మొబైల్ ఎంటర్ చేసుకుని ఆ యొక్క గ్యాస్ అనేది మీకు డెలివరీ అనేది చేస్తారు. ఇప్పుడు కూలంకషంగా ఒకసారి పాత నిబంధనలకి కొత్త నిబంధనలకి తేడా అనేది ఒకసారి గమనిద్దామండి. గ్యాస్ బుకింగ్ టైం ఇంతకుముందు 21 రోజులు ఉండేవి. ఇప్పుడు 25 రోజులు తప్పనిసరిగా ఉండాలి. 25 రోజుల తర్వాత మాత్రమే మీకు గ్యాస్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక డెలివరీ అనేది నేరుగా మీకు డెలివరీ చేసేవారు. ఇంతకుముందు ఎటువంటి ఓటీపీ సిస్టమ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఓటీపీ అనేది చెప్తేనే మీకు డెలివరీ అనేది జరుగుతుంది. కేవైసీ స్టేటస్ అనేది ఇంతకుముందు సాధారణంగా ఉండేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసిన వారికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ అనేది బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక మొబైల్ నెంబర్ విషయానికి వస్తే ఇంతకుముందు మనం ఏ మొబైల్ నుంచి అయినా సరే బుక్ చేసుకున్నా సరే గ్యాస్ బుకింగ్ అయ్యేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే మీరు చేస్తేనే బుకింగ్ అనేది అవుతుంది. ఇక సబ్సిడీ విషయానికి వస్తే నేరుగా ఖాతాలో అనేది సబ్సిడీ అమౌంట్ పడిపోయేది. ఇప్పుడు ఈకేవైసీ కలిగి ఉన్న వారికి మాత్రమే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన ఉన్న అకౌంట్ లో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అయితే రిలీజ్ అవడం జరుగుతుందండి.